కానీ ప్రభాస్ని హ్యాండిల్ చేయడం అంటే అది ఆల్మోస్ట్ అవును. పులినోట్లో బొరపెట్టినట్టే ఏమండి. ఉమ్. దీనిలో మీరు ఫేస్ చేసిన మెయిన్ ఛాలెంజ్ ఏంటి సార్ దీనిలో? మెయిన్ ఛాలెంజ్ ఒకటే ఇక్కడ ఏంటంటే ఆయనది ఇమేజ్ మారిపోయింది మొత్తం బయట. అంటే ఆయన ఎక్కడో ఉన్నారు ఆకాశంలో. ఆయన దిగి మన తెలుగు ఆడియన్స్ ఇది కిందకి దిగి ఒక మిడిల్ క్లాస్ కుర్రోడ్లాగా చేద్దామని అనుకున్నారు. ఇది ఆయన్ని దింపినప్పుడు ఏంటంటే మళ్ళీ చాలా జాగ్రత్తగా దింపాలి. సేఫ్ ల్యాండింగ్ చేయాలి, మళ్ళీ సేఫ్ ల్యాండింగ్ చేయాలి, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఫ్లైట్ వాళ్ళకి ఇవ్వాలి, చెప్పాలి. వాళ్ళకి అప్పచెప్పాలి. మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలి, పైన సినిమాలు తీసే వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది టాస్క్. అంటే ఇప్పుడు నా సినిమాకి ఆయన దిగుతున్నప్పుడు కూడా ఈయన దిగుతున్నప్పుడు కూడా చాలా అందంగా దిగుతున్నాడు అనేది అనిపించాలి నేను చెప్పేటప్పుడు. ఈ అందంగా దిగుతున్నాడు, ఇక్కడ ఆడుకుంటున్నాడు, ఇక్కడ ఇది చేస్తున్నాడు, అన్ని ఎమోషన్స్ ఇవన్నీ చేసుకుని మళ్ళీ అక్కడ పెట్టేసి వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది టాస్క్ అనమాట. ఇది నాలంటోడికి టాస్క్. అంటే నేను అదైతే నీట్గా అయితే బ్లెండ్ చేసుకుంటా నేను అయిపోయింది నాకు. ఎందుకంటే ఇది కరెక్ట్గా కనుక చేశాను అనుకోండి, సగం పాస్ అయిపోయినట్టే సినిమా. మీరు కథలోనూ ఉంటారు, మీరు బయట అవుట్ ఆఫ్ ద బాక్స్ రారు మీరు. ఇది కథలోనే గనక ఇది గనక జరిగితే మనకి హ్యాపీగా ఉంటాం. అదైతే కన్ఫర్మ్గా బాగా వర్కౌట్ అయింది అనిపించింది నాకు ఆ ప్రాసెస్ అంతా.